హలో! ఇన్ దిస్ వీడియో మనం ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ ట్యాబ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తది న్యూ ప్రాజెక్ట్ అని. దాని మీద క్లిక్ చేయండి. ఓకే. న్యూ ప్రాజెక్ట్ ఒకటుంటది. ఇంకేమున్నాయి? వన్ సెకండ్. యూనిటీ హబ్. ఓకే. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశా కదా! ఇలా కాకుండా మనకి ఆల్రెడీ ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డిస్క్, యాడ్ ఫ్రమ్ రిపాజిటరీ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే. లేదు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. 2డీ, 3డీ అంటే 2డీ గేమ్ డెవలప్ చేస్తున్నామా? 3డీ డెవలప్ చేస్తున్నామా? లేకపోతే ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. 3డీ గేమ్‌లో బిల్ట్ ఇన్ ఉంటది. లైక్ యూఆర్‌పీ వన్ సెకండ్ ఇక్కడ యూనివర్సల్ ఉంటది. తర్వాత హై డెఫినిషన్ ఉంటది. ఓకే. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? బిల్ట్ ఇన్‌కి, యూఆర్‌పీకి ఐ మీన్ యూనివర్సల్‌కి, హై డెఫినిషన్‌కి డిఫరెన్స్ ఏంటి? బిల్ట్ ఇన్ అనేది మనకి పిక్సెల్ బట్టి చూసుకుంటే 480p వరకు సపోర్ట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ యూనివర్సల్ చూసుకుంటే 720p వరకు సపోర్ట్ చేస్తది. లేదు మనకి హెచ్‌డిఆర్‌పీ ఉంది. హై డెఫినిషన్ రెండర్ పైప్‌లైన్ ఉంది. హై డెఫినిషన్ అనేది మనకి 1080 వరకు సపోర్ట్ చేస్తది. అన్‌రియల్ అనేది బేసిక్‌గా మనం బేసిక్ గేమ్ డెవలప్ చేస్తేనే హై గ్రాఫిక్ రెండర్ అవుతుంది. దానికి కాంపిటీషన్ ఇవ్వాలంటే మనం యూజ్ చేయాల్సింది హెచ్‌డిఆర్‌పీ. కానీ ఎప్పుడు ఎండ్ డివైసెస్‌కి మనం గేమ్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం హెచ్‌డిఆర్‌పీ యూజ్ చేస్తాం. అలా కాకుండా కొంచెం మీడియం ఎండ్ డివైసెస్ ఉంటాయి కదా! లెట్స్ సే ఇప్పుడు ఒక పీసీస్ గానీ, లేకపోతే హై ఎండ్ మొబైల్స్ గానీ, వీటిని టార్గెట్ చేసినప్పుడు మనం యూనివర్సల్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నార్మల్‌గా నాకు చిన్న ఫోన్‌లో కూడా ప్లే అవ్వాలి, లేకపోతే చిన్న పీసీస్‌లో కూడా ప్లే అవ్వాలి, చిన్న చిన్న ప్రాసెసర్‌లు ఉన్న పీసీలో కూడా ప్లే అవ్వాలనుకున్నప్పుడు బిల్ట్ ఇన్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనకి బిల్ట్ ఇన్ అనేది చాలా ఎక్కువ. సో, మనం బిల్ట్ ఇన్‌లోనే గేమ్ డెవలప్ చేద్దాం. ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి? 3డీ మొబైల్. స్పెషల్‌గా మీరు మొబైల్ గేమ్ మాత్రమే డెవలప్ చేయాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు మీకు 3డీ మొబైల్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ ఆప్షన్ పిక్ చేసుకోండి. మనం అసలు 2డీ గేమ్స్ టచ్ చేయం. మనది ఓన్లీ 3డీ గేమ్ డెవలప్‌మెంటే. కాబట్టి మనం 3డీ గేమ్ గురించి మాత్రమే ఆడుకుందాం. నెక్స్ట్ యూనివర్సల్ హై డెఫినిషన్‌లో మళ్ళీ 3డీ శాంపుల్ ఉంది. శాంపుల్ అంటే ఏం లేదు ఒక చిన్న సీన్ బై డిఫాల్ట్ ఒక చిన్న సీన్ ఉంటది. ఆ సీన్‌తో కలుపుకొనొస్తది. ఓకే. మనం అయ్యేం అవసరం లేదు. ఆహ్, నెక్స్ట్ మిక్స్డ్ రియాలిటీ మీద గేమ్ డెవలప్ చేయాలనుకుంటే ఇది లేకపోతే వీఆర్ మల్టీప్లేయర్‌లో మళ్ళీ విర్చువల్ రియాలిటీ మీద గేమ్ డెవలప్ చేయాలంటే మొత్తం టెంప్లేట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. అవి జస్ట్ టెంప్లేట్స్ మాత్రమే. లోపల ఏముండవు. లోపల మొత్తం మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొత్తం డిజైన్ చేయాల్సిందే. ఓకే. ఏఆర్ మొబైల్ ఎలా ఉంటది? ఎఫ్‌పిఎస్ మైక్రో గేమ్ ఎలా ఉంటది? సినిమాటిక్ స్టూడియోస్ ఎలా ఉంటాయి? మొత్తం అన్నీ డిఫైన్ చేసి ఉంటాయి. మనం జస్ట్ దాని మీద క్లిక్ చేసి చేయడమే. నేనేం చెప్పా? మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనకి బిల్ట్ ఇన్ సరిపోద్ది కాబట్టి బిల్ట్ ఇన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయంగానే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? లెట్స్ సే మనం జస్ట్ ఒక లైక్ టీపీఎస్ గేమ్ చేస్తున్నాం కాబట్టి టీపీఎస్ గేమ్ అండ్ లొకేషన్. మీరు ఆ గేమ్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు? గేమ్ కాదు. గేమ్ ప్రాజెక్ట్‌ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అన్నది లొకేషన్. నెక్స్ట్ యూనిటీ ఆర్గనైజేషన్. మీరు ఖచ్చితంగా హబ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి మీరు ఏదో ఒక మెయిల్ ఇవ్వాలి. ఇచ్చిందే మీ ఆర్గనైజేషన్ మెయిల్ అవుతుంది. అది. నెక్స్ట్ కనెక్ట్ టు యూనిటీ క్లౌడ్. కనెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే చేయట్లేదు. అండ్ క్రియేట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ చేయంగానే కొంచెం టైం తీసుకుంటది. బేసిక్‌గా గేమ్‌ని రెండర్ చేయాలంటేనే చాలా టైం తీసుకుంటది. అలాంటిది డెవలప్ చేస్తున్నాం మనం. కొంచెం వెయిట్ చేయాల్సుంటది. సో, స్టార్ట్ అవ్వంగానే మనకి ప్రాంప్ట్ వస్తదనమాట. సో, లోపల అన్ని షేడర్స్ అన్నీ కంపైల్ అవ్వాలి. మొత్తం అన్నీ సెట్ జేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. సో, ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత లోపల ఈచ్ కాంపోనెంట్ అంటే ఏంటి? లేకపోతే ఈచ్ గేమ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? లేకపోతే స్క్రిప్ట్ ఎలా యాడ్ చేయాలి? ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే.